హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా చాలా మెత్తగా ఉండే దూది లాంటి సెట్ దోశ రెసిపీని పక్కా కొలతలతో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించిన విధంగా సెట్ దోశని మీరు కనుక బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకటి తినేవాళ్ళు ఖచ్చితంగా 4 దోశలు తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి అండ్ అలానే చాలా మెత్తగా కూడా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ మెత్తటి దూది లాంటి సెట్ దోశల్ని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, ఇడ్లీ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే దోశల బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే కొద్దిగా లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోండి. సన్నగా ఉండే సోనా మసూరి బియ్యం లాంటివి వేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత మెత్తగా రాదనమాట, కొంచెం గట్టిగా వచ్చేస్తుంది. సో అందుకోసం లావుగా ఉండే బియ్యాన్ని 1 కప్పు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు మినప్పప్పుని వేసుకోండి. గుండు మినప్పప్పు అయినా వేసుకోవచ్చు, లేదంటే బద్దల్లాగా ఉంటాయి కదా ఆ మినప్పప్పునైనా సరే వేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు వరకు కొద్దిగా లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. పలుచగా ఉండే అటుకుల్ని వేసుకోకూడదు. ఇలా లావుగా ఉండే అటుకుల్ని వేసుకుంటేనే మీకు దోశ అనేది స్పాంజీ లాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి. సో కొలతల్ని ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. 1 కప్పు బియ్యం, 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు అటుకులు, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు. అండ్ ఇంకా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే దోశ వేసుకునే ముందు మాత్రం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని ఇందులో యాడ్ చేసుకుంటే మనకి దోశ అనేది చాలా కలర్ఫుల్గా వస్తుంది అనమాట. సో అది కూడా మీకు ముందు వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి ఇందులో తిరిగి మంచినీళ్ళను పోసుకొని వీటిని కనీసం ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీరు ఇక్కడ 6 గంటల సేపు నానబెట్టుకుంటేనే మీకు ఇవన్నీ కూడా చక్కగా నానిపోయి మనకి పిండి అనేది బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది అనమాట. సో అందుకోసం ఇక్కడ నేను 6 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి బియ్యం, అటుకులు, మినప్పప్పు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని లోకి మనం నానబెట్టుకున్న బియ్యం, మినప్పప్పు, అటుకుల్ని నీళ్లు లేకుండా ఈ పప్పుల్ని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. కావాలంటే ఈ పప్పుల్ని గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కాకపోతే అందరి దగ్గర గ్రైండర్ అవైలబుల్గా ఉండదు కదా, సో అందుకోసం నేను ఇలా మిక్సీ జార్లో చూపిస్తున్నాను. ఇలా పప్పులన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పప్పుల్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఈ పిండిని ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటారో మీకు దోశ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. అలాగే పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి పైన ఈ విధంగా ఎయిర్ బబుల్స్ లాగా ఉండాలన్నమాట. అంటే ఇలా కొంచెం నురగలాగా వస్తేనే మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి, పిండి అనేది ఇలా నురగలాగా ఉండాలన్నమాట. అలాగే ఈ పిండిని కొద్దిగా మీ చేతి ఇలా అని చూసారంటే ఎక్కడ కూడా మనకి పిండి అనేది బరక అనేది తగలకుండా చాలా మెత్తగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఈ పిండిని నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి అనేది చక్కగా పులిసింది. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ని ఒకటి వేసుకోవాలని చెప్పాను కదా, అదే 1 టీ స్పూన్ పంచదారని వేసుకోండి. ఇలా షుగర్ని వేసుకోవడం వల్ల మనకి దోశ అనేది మంచి కలర్లో వస్తుంది అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. చూడగానే దోశ అనేది తినేయాలనిపిస్తుంది అనమాట. అలాగే పంచదారని వేసుకోవడం వల్ల మనకి దోశ అనేది తీపిదనం ఏమీ రాదు. మనం జస్ట్ 1 టీ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నాం కదా ఈ పిండి మొత్తానికి. సో అందువల్ల మనకి ఈ పంచదార వల్ల టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదు. మీరు ఒకవేళ పంచదార ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో ఇలా పంచదారని కూడా వేసుకున్న తర్వాత ఈ ఉప్పు, పంచదార పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి. సో నేను ఇక్కడ పిండి అంతా కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం పలచగానే ప్రిపేర్ చేసుకోవాలి. అంటే గరిటె జారుగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది.
మరీ తిక్కుగా అలాగే మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నీళ్ళు అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ విధంగా పిండిని రెడీ చేసుకోండి. సో మనకి సెట్ దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని బాగా వేడి చేసుకోండి. ప్యాన్ అనేది బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీని మీద ఒక 2 చుక్కల నూనెని వేసుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు ఈ దోశల పెనం మీద వేసుకొని జస్ట్ కొద్దిగా లైట్గా గరిటెతో ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ దోశని మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దోశ పైన చూసారా మనకి ఎంత చక్కగా హోల్స్ వస్తున్నాయో. ఇలా చక్కగా హోల్స్ వచ్చినాయి అంటే మనం దోశల పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నామని అర్థం అనమాట. ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ అనేది చాలా 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 మెత్తగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా హోల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి సన్నగా తురిమిన క్యారెట్ని కొద్దిగా అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి. నెక్స్ట్ దీని మీద ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు నూనెను కూడా వేసుకొని ఈ క్యారెట్ని అలాగే కొత్తిమీరని స్పూన్తో ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకున్నారంటే మనకి ఇవి చక్కగా దోశకి అతుక్కుపోతాయి అన్నమాట. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత ఈ దోశని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఈ దోశని ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను మీకు దోశ రెండో వైపు కూడా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఇలా చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీరు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోవచ్చు. అన్ని దోశలు కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా వస్తాయి. చూసారా ప్రతి దోశ కూడా మనకి చక్కగా హోల్స్ వస్తున్నాయి కదా. సో ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలను వేసుకొని పిండి ఒకవేళ మిగిలితే ఆ పిండిని తీసుకెళ్ళి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా మీరు దోశలు వేసుకోవచ్చు. నెక్స్ట్ డే కూడా పిండి అనేది ఫ్రెష్గానే ఉంటుందన్నమాట. ఈ సెట్ దోశల్ని నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా మెత్తగా కూడా ఉన్నాయి. మీకు చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సెట్ దోశల్ని ఈ పల్లీ చట్నీతో కానీ లేదంటే ఏదైనా స్పైసీగా ఉండే అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే ఎన్ని తింటున్నారో లెక్క లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.